ఉంది. కానీ ఇక్కడికి ఇప్పుడు రాత్రికి వేరే సెక్షన్ని ఆయన మీద పెట్టే ప్రయత్నం జరిగింది. వెంటనే అదుపులో తీసుకుని వచ్చేసారు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారో తెలియని పరిస్థితి. ఏం జరుగుతుందో కూడా మాకు కూడా అర్థం కావట్లేదు అని లాయర్లు మాట్లాడుతున్న పరిస్థితి. ప్రాక్సిమిటీ ఉన్న కేసులు ఏదైతే ఎక్కువ శిక్ష పడతాదో, ఏ విధంగా సరే వంశీ గారిని లోపల వేయాలి, వంశీ గారిని అరెస్ట్ చేయాలి. ఏ చిన్న కేసులు పెడితే బెయిల్ వస్తుందేమో, చిన్న కేసులు కాదు పెద్ద కేసులు పెట్టాలని చెప్పి పనిలో వాళ్ళకి ఏ కేసు పెట్టాలో కూడా వాళ్ళకి ఐడియా లేదు. అందుకని ఇప్పుడు కేసుల కోసం ఎదుగుతున్నారు. ఇప్పుడు ఎందుకు లాయర్ని ఎందుకు ఎలవ చేయట్లేదు, మమ్మల్ని ఎందుకు ఎలవ చేయట్లేదు? లాయర్ని ఎలవ చేస్తే ఏ కేసు అని అంటారు, పలానా సెక్షన్ అంటారు, పలానా సెక్షన్లో మాకు ఎఫ్ఐఆర్ ఏమి అంటారు, దానికి తగ్గట్టు బెయిల్ ఉంటారు. ఇప్పుడు ఏ సెక్షన్ పెట్టాలో కూడా వాళ్ళ ఒక ఐడియా రాకుండా, ఒక కన్ఫ్యూజన్ రాకుండా ఏ విధంగా నిలబెడతారు? పాపం వాళ్ళది కూడా ఉంది. ఈ బయట ఉన్న పోలీసులు వాళ్ళు ఏం చెప్తారు, సార్ పై అఫీషియల్స్ చలో చేయొద్దన్నారు. పై అఫీషియల్స్ని అడిగేది ఎవరు? మేము ఫోన్లు చేస్తే స్పందించరు. రఘురామరాజు కేసులు గతంలో మీ ప్రభుత్వంలో రఘురామరాజును ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, వంశీని కూడా ఆ విధంగా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది అనేది లాయర్ మాట్లాడుతున్నారు. సార్ నేను ఉటోపియన్గా మాట్లాడను. రఘురామకృష్ణరాజు గారి కేసు ఏం జరిగిందో నాకైతే పూర్తివైనా తెలియదు, అవగాహన లేదు. ఏదైనా పేపర్ చదవడమే తప్ప దీన్ని లింక్ చేయడం అనేది కూడా ఒక యూటోపియన్గానే ఊహాజనితంగానే ఉంటుంది తప్ప ఏదైనా మాట్లాడేటప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడేటప్పుడు ఎబ్స్ట్రాక్ట్గా మాట్లాడకూడదు నా ఉద్దేశం. అరుణ్ అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు, మమ్మల్ని అలో చేయలేదు. మరోవైపు లాయర్లు వచ్చారు, లాయర్కి సంబంధించిన కేసు డీటెయిల్ తీసుకోవాలి, కేసుని ఫాలోఅప్ చేయాల్సిన పరిస్థితి ఉంది, కేసుని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఒక ప్రయత్నం చేయాలి. దానికి కూడా కనీసం లాయర్లను కూడా అనుమతించని పరిస్థితి ఉంది అనేది వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి తరలిస్తారా, ఇక్కడి నుంచి బయటికి పంపిస్తారా, ఒకవేళ తీసుకువెళ్తే ఎక్కడికి తీసుకువెళ్తారు అనేది ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు. సో అది ఈరోజు ఇప్పటికిప్పుడు ఏదైతే ఫిర్యాదు 3 టౌన్ పడమట పోలీస్ స్టేషన్లో ఉందో అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తారా, లేదు ఫర్దర్గా హాస్పిటల్కే నేరుగా తరలించి హాస్పిటల్ నుంచి ఏ సెక్షన్స్ కింద పెట్టి ఆయన వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి కోర్టుకి మూవ్ చేస్తారా అనేది కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. కానీ ఏం జరుగుతుంది అనే ఒక టెన్షన్ ఒకవైపు మొత్తం కూడా కొంత కృష్ణలంక పరిధి మొత్తం కూడా పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఓన్లీ మీడియా వారికి తప్పితే మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అనుమతి ఇవ్వట్లేదు. పోలీసులకు కనీసం లాయర్లకి కూడా అనుమతించే ప్రయత్నం చేయట్లేదు మనోజ్. సో కొంత టెన్షన్ అయితే ఒక దాదాపుగా 1.5 గంట నుంచి ఈ వ్యవహారం అయితే నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది మనోజ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, కీప్ అప్డేటింగ్ us. సో మొత్తం మీద ఈరోజు ఉదయాన్నే వల్లభనేని వంశీని హైదరాబాద్లోని మహేంబుజాలో తన ఇంట్లో నుంచి విజయవాడ పోలీసులు రాయదుర్గం పోలీసు సహకారంతో అరెస్ట్ చేశారు. మొదట ఆయనని విజయవాడకు తరలించారు. విజయవాడ నుంచి పటమట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది కాబట్టి అక్కడ తరలిస్తారని చెప్పి లీకులు కూడా వచ్చాయి. ఆ తర్వాత భవానీపురం అన్నారు. ప్రజెంట్ ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్ వచ్చినట్టు తెలుస్తోంది. ఒకసారి ఉదయాన్నే ఆయన అరెస్ట్ చేసే ముందు నోటీసులు కొంత అటు వల్లభనేని వంశీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. అన్న సెక్షన్ కనుక మనం పరిశీలిస్తే క్రైమ్ నెంబర్ 86/2025 అంటే 2025లోనే కేసు నమోదైంది. పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అండర్ సెక్షన్ 140(1) అంటే కిడ్నాప్ అండ్ మర్డర్, ఒకరిని అపహరించి కిడ్నాప్ చేసి చంపాలనే ఆలోచనతో ఉండి చంపుతానని బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడం ఈ సెక్షన్ కింద వస్తుంది. ఈ సెక్షన్ కింద ఒక వ్యక్తిని ఒకవేళ కనుక నేరం రుజువు అయితే 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష పడబోతోంది వంశీక్ అనే దాంట్లో ఒకవేళ కనుక ఈ సెక్షన్ రుజువు అయితే 140(1) కింద సత్యవర్ధన్ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 141 సెక్షన్ 1 కింద కేసు నమోదు చేస్తారంటే కిడ్నాప్ అండ్ మర్డర్. ఒకవేళ కనుక ఈ నేరం రుజువు అయితే 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది వంశీకి. ఆ తర్వాత 308 అంటే ఎక్స్టార్షన్, దోపిడీకి పాల్పడడం అనేది 308 కింద కనబడుతోంది బిఎన్ఎస్ సెక్షన్. ఇక 351(3) రెడ్ విత్ 3(5) కింద కూడా కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్ కూడా జోడించారు దీంట్లో. దీని ప్రకారంగా వల్లభనేని వంశీ కావాలని ఒక వ్యక్తిని హత్య చేయడం, చంపేందుకు ప్రయత్నించడం, ఒక రకంగా చెప్పాలంటే మర్డర్ కేసు కింద మనం జోడించవచ్చు. 351 అనేది ఒక రకంగా అటెంప్ట్ టు మర్డర్ అని కూడా చూడొచ్చు. సో దాడి చేసి చంపేందుకు ప్రయత్నం చేస్తారని కూడా ఈ సెక్షన్ నమోదయ్యాయి. ఈ సెక్షన్లో ఏ ఒక్కటి రుజువైనా కూడా ముఖ్యంగా 140(1) అనేది చాలా క్రిటికల్ సెక్షన్. ఈ సెక్షన్ ప్రకారంగా ఆయనకి 10 ఏళ్ల జైలు శిక్ష పడ్డా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వీటితో పాటుగా SC/ST
యాక్ట్ 2016 ప్రకారంగా కూడా ఆయన పైన కేసులు నమోదాయి. చూద్దాం మరి ప్రజెంట్ అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ ఉన్నారు. ఆయనని మెడికల్ టెస్ట్ల నిమిత్తం ఆసుపత్రి తరలించి అటు పిమ్మట కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ప్రజెంట్ ఒక్కొక్కరిగా వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుతున్న నేపథ్యంలో కొంత హైటెన్షన్ నెలకొంది. కృష్ణా జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. జగన్ కూడా బెజవాడలో ఉన్నారు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పోలీసు అయితే కొంత అలర్ట్ అయ్యారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ మొత్తాన్ని, ఆ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో ఒక్కసారిగా ఏపీలో హైటెన్షన్ నెలకొంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి ఘటనలో ఒకసారిగా సంచలనమైన వంశీ అంశం మరోసారి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది. ప్రజెంట్ ఆ కేసులోని వంశీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఉదయాన్నే హైదరాబాద్కి వచ్చినటువంటి విజయవాడ పోలీసులు రాయదుర్గం పోలీసు సహాయంతో వంశీ ఇంటికి చేరుకున్నారు. వంశీకి నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే ఇందులో ఒక హై టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. కృష్ణా జిల్లాలో ప్రజెంట్ 144 సెక్షన్ అమలు చేశారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు వంశీని అదుపులో తీసుకున్న దృశ్యాలు మనం చూస్తాం. అరెస్ట్ చేసినటువంటి ఆ దృశ్యాలని